వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఇప్పటికే అధికార పార్టీ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారాల్లో దూసుకుపోతుంది. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా పెనుమలూరు నియోజకవర్గానికి టీడీపీ నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. మరి ఈ సీటు టీడీపీ అధినేత చంద్రబాబు ఎవరికి కేటాయిస్తారు అన్న విషయం ఉత్కంఠ రేపుతుంది. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సీట్లు సర్దుబాటు ఇంకా పూర్తి కాలేదు. టీడీపీ, జనసేన పార్టీలు తమ తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి కేటాయించినట్లుగా సీట్లపై ఇంకా కసరత్తులు సాగుతుంది. ఈ సమయంలోనే టీడీపీ పెండింగ్ సీట్లలో పెనుమలూరుపై అనేక పేర్లతో సర్వేలు జరిగాయి. కానీ అభ్యర్థి మాత్రం ఖరారు కాలేదు. అయితే చంద్రబాబు ఇక్కడ సీటుపై కొత్త ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది. పెనుమలూరు సీటుపై ఇప్పుడు టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతుంది. టీడీపీకి బలమైన నియోజకవర్గంగా పెనుమలూరు ఉంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ నేత పార్థసారథి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన టీడీపీలో చేరి నూజివీడు నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు పెనుమలూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్కు సీట్ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అక్కడ చంద్రబాబు కుటుంబం మినహా ఎవరు పోటీ చేసినా తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని గతంలో ప్రసాద్ ప్రకటించారు. 2 సార్లు చంద్రబాబును కలిశారు. అభ్యర్థి ప్రకటన చేసే వరకు వేచి చూడాలని నిర్ణయించారు. ఇదే సమయంలో చంద్రబాబు పలువురి పేర్లతో పెనుమలూరులో సర్వేలు చేయిస్తున్నారు. మైలవరంలో వసంత్ కు సీట్ ఇస్తే దేవినేని ఉమా పేరు పెనుమలూరుకు పరిశీలన చేస్తున్నారని ప్రచారం సాగింది. అయినా స్థానికంగా ఉన్న సమీకరణలతో అక్కడ మైనారిటీ అభ్యర్థి పేరుపై సర్వే చేయించారు. గుంటూరు జిల్లా నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. తాజాగా దేవినేని మాజీ కోడల పేరు మీద కొందరికి ఐవీఆర్ఎస్ కాల్స్ వచ్చాయి. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 మంది పేర్లను ప్రకటించిన చంద్రబాబు పొత్తుల్లో మిత్రపక్షాలకు మినహాయించినవి కాకుండా పెండింగ్ స్థానాలను ప్రకటించాల్సి ఉంది. అందులో పెనుమలూరుపై స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే పెనుమలూరుపై చర్చ సమయంలో టీడీపీలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ నుంచి చంద్రబాబు కుటుంబ సభ్యులు పోటీకి అవకాశం ఉందని కొద్ది రోజుల క్రితం పార్టీ ముఖ్యులు బోడే ప్రసాద్కు సంకేతాలు అందించినట్లు సమాచారం. అయితే కుప్పంలో ఈసారి చంద్రబాబును ఓడించేందుకు వైసీపీ పెద్ద ఎత్తున వ్యూహాలు అమలు చేస్తుంది. దీంతో చంద్రబాబు 2వ స్థానంగా పెనుమలూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అదే సమయంలో 2వ స్థానం నుంచి పోటీ చేస్తే కుప్పంలో ఓడిపోతారనే కారణంతోనే చంద్రబాబు మరో నియోజకవర్గం ఎంపిక చేసుకున్నారని వైసీపీ విమర్శించే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తుంది. దీనిపై చంద్రబాబు తుది నిర్ణయం ప్రకటించలేదు. సర్వేల పేరుతో ప్రస్తుతానికి నిర్ణయం పెండింగ్ లో పెట్టారు. చంద్రబాబు పోటీపై స్పష్టత వచ్చిన తర్వాతనే పెనుమలూరు సీటు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు వైసీపీ ఇక్కడ అభ్యర్థిగా జోగి రమేష్ ను ప్రకటించింది. గతంలో బీసీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా అయిన కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో ఈసారి పార్థసారథికి టికెట్ ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు. దీంతో ఆయన టీడీపీలో చేరి నూజివీడు నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో పెనుమలూరు సీటును జోగి రమేష్ కు ఖరారు చేస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈసారి ఎలాగైనా నియోజకవర్గం మారాలనే పట్టుదలతో ఉన్నారు జోగి రమేష్. పెడనలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి తప్పుకుని మొదట మైలవరంలో పోటీ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ జగన్ మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్ కు పెనుమలూరు టికెట్ కేటాయించారు. అయితే ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా కమ్మ సామాజిక వర్గానిదే పైచేయిగా ఉంది. ఇప్పటిదాకా ఇక్కడ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. అయినా గాని జగన్ మాత్రం బీసీ నేత అయిన జోగి రమేష్ కు టికెట్ ఇచ్చారు. దీంతో కూటమి అభ్యర్థి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవాడే ఉంటారా లేక మరెవరికైనా టికెట్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.